జనాలకి ఐక్యూ ఫోన్స్‌లో అన్నీ ఇష్టమే. ఎక్సెప్ట్ వన్ థింగ్. అదేంటో మనం ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. మన దగ్గర ఉన్న అన్ని స్మార్ట్ ఫోన్ బ్రాండ్స్‌లో ఐక్యూ పొజిషన్ డిఫరెంట్. ఎందుకంటే అది ఇండియాలో రావడంతోనే షేక్ చేసింది మార్కెట్‌ని. అంతెందుకు మన దగ్గర రాకముందు నుంచే మన దగ్గర ఐక్యూ గురించి మాట్లాడుకునేవాళ్ళు. ఎందుకంటే ఒక దాని తర్వాత ఒకటి మనకు క్రేజీ ఫీచర్స్‌తో అదిరిపోయే స్మార్ట్ ఫోన్స్‌ని ఐక్యూ చైనాలో లాంచ్ చేసేది. అది చూసిన ఇండియా యూత్ ఊరుకుంటారా? వివోని అడగడం స్టార్ట్ చేశారు. నువ్వు నీ ఫోన్స్ తెచ్చినా తేకపోయినా పర్లేదు కానీ ప్లీజ్ వీలైనంత తొందరలో ఐక్యూని మాత్రం ఇండియాలో తీసుకొని రమ్మని చెప్పేది. మీకు తెలుసో తెలీదో ఐక్యూ అనేది వివో యొక్క సబ్ బ్రాండ్. అంటే వివో యొక్క కన్న కొడుకే ఐక్యూ అని చెప్పుకోవచ్చు. వివో నుంచి పుట్టిందే ఐక్యూ అనమాట. చాలా మంది తెలిసి ఉండొచ్చు, తెలియకపోవచ్చు. అందుకే మీకు ఒకసారి చెప్తున్నా. అండ్ ఐక్యూ వచ్చిన దగ్గర నుంచి ఇప్పటి వరకు హైప్ పెరిగింది కానీ తగ్గలేదు. ఇంకా టు బి ప్రిసైజ్గా చెప్పాలి అంటే ఐక్యూ జెడ్ సిరీస్ అండ్ నియో సిరీస్ వచ్చిన దగ్గర నుంచి ఈ క్రేజ్ మరింత పెరిగింది. ఒకప్పుడు చూసుకుంటే 20,000 రేంజ్లో పర్ఫార్మెన్స్ సెంట్రిక్ ఫోన్స్పై బ్రాండ్స్ ఎక్కువ ఫోకస్ చేయలేదు. కానీ ఐక్యూ మేమున్నామని ముందుకొచ్చింది. 20,000లో మీడియాటెక్ కాకుండా క్వాల్కమ్ కావాలా? ఇదిగో తీసుకో అని ఐక్యూ Z5ని క్వాల్కమ్ స్నాప్డ్రాగన్ 778Gతో తెచ్చింది. ఆ టైంలో ఆ చిప్ సెట్ మోస్ట్ స్టేబుల్ అండ్ ఆప్టిమైజ్డ్ చిప్ సెట్. వేరే బ్రాండ్స్ ఈ సేమ్ చిప్ సెట్ని 25,000లో 30,000లో తెస్తూ ఉంటే ఇక్కడ ఐక్యూ మాత్రం 20,000 రూపీస్లో తీసుకొచ్చింది. అండ్ ఇది రావడంతోనే మొత్తం మార్కెట్ షేక్ అయిపోయింది. తర్వాత దీన్ని చూసి వేరే బ్రాండ్స్ కూడా తమ పర్ఫార్మెన్స్ సెంట్రిక్ స్మార్ట్ ఫోన్ తెచ్చారు. ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే రియల్మీ 9SE మీకు గుర్తుండొచ్చు. రియల్మీ యొక్క స్పీడ్ ఎడిషన్ స్మార్ట్ ఫోన్. దాంట్లో కూడా మనకు ఎగ్జాక్ట్గా ఇదే చిప్ సెట్ ఉంది. క్వాల్కమ్ స్నాప్డ్రాగన్ 778G. ఆ తర్వాత మనకు స్పెసిఫిక్ బ్రాండ్లో గేమింగ్ కోసమే కేటగిరీ తీసుకొని రావడం జరిగింది. లైక్ మనం చూసుకుంటే రియల్మీ నుంచి రియల్మీ P సిరీస్, అదేవిధంగా ఓపో నుంచి K సిరీస్, వివో నుండి T సిరీస్, ఇవన్నీ కూడా గేమింగ్ పర్ఫార్మెన్స్ సెంట్రిక్ ఫోన్స్ కోసమే తీసుకొచ్చిన సిరీస్ అన్నమాట. ఇవన్నీ కూడా దేనికోసం వచ్చాయి? ఐక్యూని కాంపిటీషన్లో ఎదిరించాలనే ఉద్దేశంతోనే ఇవన్నీ రావడం జరిగింది. ఎవరు ఎన్ని తీసుకొచ్చినా కూడా ఐక్యూ మాత్రం 15,000 20,000లో మంచి స్మార్ట్ ఫోన్స్ గేమింగ్ అండ్ పర్ఫార్మెన్స్ సెంట్రిక్ స్మార్ట్ ఫోన్ తీసుకొని వచ్చేది. వేరే బ్రాండ్స్ పర్ఫార్మెన్స్ ఇవ్వాలనే ఉద్దేశంతో వేరే దగ్గర కాస్ట్ కటింగ్ చేస్తూ ఉండేవి. లైక్ కెమెరా, డిస్ప్లే, బ్యాటరీ, ఫాస్ట్ ఛార్జింగ్, ర్యామ్, స్టోరేజ్ అక్కడ మనకు కాస్ట్ కటింగ్ కనిపిస్తూ ఉండేది. కానీ ఐక్యూ ఇంకోవైపు పర్ఫార్మెన్స్తో పాటుగా మిగిలిన ఫీచర్స్ని ఏ విధంగా ఇంప్రూవ్ చేయాలి, ఏ విధంగా బ్యాలెన్స్ చేయాలని చూస్తూ ఉండేది. అంటే మీరు నోటీస్ చేస్తే ఐక్యూ స్మార్ట్ ఫోన్స్లో పర్ఫార్మెన్స్ ఇక్కడ ఉంటుంది, మిగిలిన ఫీచర్స్ మనకు ఆబ్వియస్గా ఇక్కడ కనిపిస్తాయి. కానీ వేరే స్మార్ట్ ఫోన్స్లో మనకు పర్ఫార్మెన్స్ ఉన్నా కూడా మిగిలిన ఫీచర్స్ చాలా డౌన్ గ్రేడ్లో మనకు కనిపిస్తూ ఉంటాయి. కానీ మనకు ఐక్యూ తన కొత్త స్మార్ట్ ఫోన్స్తో ఈ గ్యాప్ని కొంచెం ఇంప్రూవ్ చేస్తూ వచ్చింది. ఇప్పుడు మీరు చూసుకుంటే మనకు పర్ఫార్మెన్స్తో పాటుగా మిగిలిన ఫీచర్స్ కూడా ఆబ్వియస్గా అదే రేంజ్లో మీకు కనిపిస్తూ ఉంటాయి. 1-2 ఫీచర్స్ మాత్రం మనకు కొంచెం డౌన్ గ్రేడ్లో కనిపిస్తూ ఉంటాయి అన్నమాట. ఈ విధంగా తమ ఫోన్స్ని ఇంప్రూవ్ చేస్తుంది. అది ఐక్యూ జెడ్ సిరీస్ కానీ, నియో సిరీస్ కానీ, లేదా నెంబర్ సిరీస్ కానీ ప్రతిదీ అందరికీ నచ్చింది. కానీ ఒక్క విషయం గురించి అందరూ డిసప్పాయింట్ అవుతున్నారు అండ్ ఐక్యూని హేట్ చేస్తున్నారు. అదేంటంటే ఐక్యూ ఫోన్స్ అవుట్ ఆఫ్ స్టాక్. లెట్ మీ ఎక్స్ప్లెయిన్. ఐక్యూది కొంచెం ఎక్స్పెన్సివ్ స్మార్ట్ ఫోన్ తీసుకుందాము అని బ్లైండ్గా ఫిక్స్ అయిపోతే, అంటే కొత్త స్మార్ట్ ఫోన్ కదా, గేమింగ్ ఇంప్రూవ్ అవుతుంది, నేను కూడా ప్రో లెవెల్లో గేమింగ్ చేసుకోవచ్చు అని బ్లైండ్గా కొంచెం ఫిక్స్ అయిపోయి చూస్తే నా దగ్గర ప్రజెంట్ అంత మనీ లేదు, అంత బడ్జెట్ లేదు. సో అప్పుడు ఏమనుకుంటాము, ఓకే కొంచెం టైం వెయిట్ చేద్దాము, లేదా వీళ్ళ కొత్త ఫోన్ రాగానే ఈ ఫోన్ ప్రైస్ డ్రాప్ అవుతుంది కాబట్టి ఆ మూమెంట్లో తీసుకుంటే కొంచెం తక్కువ ప్రైస్లో నాకు వస్తుంది కదా అనుకుంటాం కదా. ఈ విధంగా జస్ట్ ఐక్యూ ఫోన్స్ మాత్రమే కాదు, ప్రజెంట్ మార్కెట్లో ఉన్న యాపిల్ యొక్క ఐఫోన్స్, శాంసంగ్ ఫోన్స్, గూగుల్ పిక్సెల్ ఫోన్, వన్ ప్లస్ స్మార్ట్ ఫోన్స్ గురించి కూడా అనుకుంటూ ఉంటాం. ఆ బ్రాండ్ ఫోన్స్ కొనేవాళ్ళు ఈ విధంగానే ఆలోచిస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ శాంసంగ్ గెలాక్సీ S26 సిరీస్ రాగానే S25 సిరీస్ ప్రైస్ డ్రాప్ అవుతుంది. అలాగే లేటెస్ట్ ఐఫోన్స్ రాగానే పాత ఐఫోన్స్ ప్రైస్ డ్రాప్ కావడం, లేదా BBD సేల్లో, గ్రేట్ ఇండియా ఫెస్టివల్ సేల్లో ప్రైస్ డ్రాప్లో మీకు సేల్ కావడం మీరు నోటీస్ చేస్తూ ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుంటే మనకు ఇప్పుడు రీసెంట్గా లాంచ్ అయిన iPhone 17 నెక్స్ట్ ఇయర్ BBD సేల్లో 50,000లో కనిపిస్తుంది. ఇలా ఆలోచించే జనాలు వెయిట్ చేస్తూ ఉంటారు. అందుకే యాపిల్ కానీ, శాంసంగ్ కానీ, వన్ ప్లస్, గూగుల్ వీళ్ళ పాత స్మార్ట్ ఫోన్స్ ఇప్పుడు కూడా మీకు మార్కెట్లో కనిపిస్తూ ఉంటాయి. అది కూడా భారీ డిస్కౌంట్స్తో. ఇలా ప్రతి బ్రాండ్ చేస్తూనే ఉంటుంది. కానీ ఐక్యూ ఇలా కాదు, వీళ్ళ స్ట్రాటజీ డిఫరెంట్. ఫర్ ఎగ్జాంపుల్ ఐక్యూ 15 నవంబర్లో 70,000 రూపీస్లో లాంచ్ అయింది. ఇప్పుడు అందరి దగ్గర అంత బడ్జెట్ ఉండదు కదా. సో చాలామంది గేమర్స్ ఏమనుకుంటారు, ఇది ఫ్లాగ్షిప్ గేమింగ్ ఇస్తుంది, దీంతో నాకు గేమింగ్ ఇంప్రూవ్ అవుతుంది. కానీ ప్రజెంట్ నా దగ్గర అంత డబ్బు లేదు, సో నేను కొంచెం సేవ్ చేస్తున్నా, ఎలా కొంచెం టైం పడుతుంది, అప్పటి వరకు ఈ ఫోన్
ప్రైస్ డ్రాప్ అవుతుంది అప్పుడు తీసుకుంటా అనుకొని వెయిట్ చేస్తూ ఉంటారు. వీళ్ళు తమ మనీని సేవ్ చేస్తూ ఉంటారు. సో ఎలాగో ఒక 2 to 3 మంత్స్ తర్వాత ప్రైస్ డ్రాప్ అవుతుంది. అది చూస్తే వీళ్ళకి హోప్ వస్తుంది. హమ్మయ్య! ప్రైస్ డ్రాప్ అయింది అంటే సేల్‌లో ఇంకా ప్రైస్ డ్రాప్ అవుతుంది. అదృష్టవంతుడిని అనుకోని వీళ్ళు ఆ సంతోషంతో మనీ సేవ్ చేయడం కంటిన్యూ చేస్తారు. తీరా 1 ఇయర్ తర్వాత చూస్తే ప్రైస్ డ్రాప్ కాదు, ఫోన్ ఏకంగా ఔట్ ఆఫ్ స్టాక్ అయిపోద్ది. డిస్కంటిన్యూ అయిపోద్ది. దీనికి లేటెస్ట్ ఎగ్జాంపుల్ ఐక్యూ 13. ఇది లాస్ట్ ఇయర్ డిసెంబర్లో 2024లో 55,000లో లాంచ్ అయింది. తర్వాత జూన్ జూలైలో ప్రైస్ డ్రాప్ అయింది అండ్ సేల్లో వచ్చినా కూడా ఎక్కువ ప్రైస్ డ్రాప్ కాలేదు. పోనీలే ఐక్యూ 15 వస్తుందంట, అది వచ్చిన తర్వాత దీని ప్రైస్ డ్రాప్ అవుతుంది, అప్పుడు తీసుకుందాము. లైక్ ఐఫోన్ 17 రాగానే ఐఫోన్ 16 ప్రైస్ డ్రాప్ అయిపోయింది. S25 రాగానే S24 35,000లో కనిపించింది సేల్లో, బీబీడీ సేల్లో. అదేవిధంగా గూగుల్ పిక్సెల్ 10 రాగానే పిక్సెల్ 9 35,000 రూపీస్లో కనిపించింది. మేబీ ఇది కూడా అలానే వస్తుందని వెయిట్ చేశారు, కానీ ఐక్యూ మాత్రం అవుట్ ఆఫ్ స్టాక్ పెట్టేసింది. ఇది కేవలం నెంబర్ సిరీస్తో మాత్రమే కాదు, వీళ్ళ జెడ్ సిరీస్ అండ్ నియో సిరీస్తో కూడా ఇదే విధంగా చేస్తారు. ఇప్పుడు మీరు చెప్పండి, మీలో ఎంతమంది ఐక్యూ 15 వచ్చిన తర్వాత ఐక్యూ 13 కొందామనుకున్నారు? కామెంట్ చేయండి. అంటే ఇప్పుడు మరి ఐక్యూ 13 మార్కెట్లో అసలు లేదా అంటే అలా ఏం కాదు, ఉంది. ఐక్యూ అఫీషియల్ వెబ్సైట్లో ఐక్యూ 13 కనిపిస్తుంది, కానీ అది బేస్ వేరియంట్ కాదు, టాప్ వేరియంట్. ఇప్పుడు ఆ టాప్ వేరియంట్ ప్రైస్లో రీసెంట్గా వచ్చిన లేటెస్ట్ ఐక్యూ 15 వస్తుంది బేస్ వేరియంట్. సో పాత ఫోన్కి అంత అమౌంట్ పెట్టడం సెన్సా? కాదు. అదే అమౌంట్ మీరు కొత్త ఫోన్కి పెట్టి కొత్త ఫోన్ మీరు బై చేసుకోవచ్చు. మరి ఎందుకు ఇలా కస్టమర్ ఫీలింగ్స్తో ఆడుకుంటుంది, ఎందుకు కస్టమర్స్ డిసప్పాయింట్ చేస్తుంది అంటే ఇదే ఐక్యూ యొక్క ప్లాన్ అండ్ బిజినెస్ స్ట్రాటజీ. ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుంటే మీరు లాస్ట్ ఇయర్ బేస్ వేరియంట్ మనకు ఐక్యూ 13 55,000 రూపీస్లో వచ్చింది. ఇప్పుడు ఐక్యూ 15 వచ్చిన తర్వాత కూడా ఆ ఫోన్ ఉంటే దాని ప్రైస్ తగ్గించాలి, అంటే 36,000 to 40,000 రేంజ్లో అమ్మాలి. అప్పుడు ఎవడు కూడా ఐక్యూ 15ని 70,000 పెట్టి కొనడు కదా. బిలో 40,000 రూపీస్లో ఐక్యూ 13 వస్తుంది, అందరు దాన్ని బై చేస్తారు. సో అలా కాకుండా ఉండడం కోసం మాత్రమే ఐక్యూ అలా చేసింది. అండ్ ఇంకో పాయింట్ కూడా ఉంది, ఏ బ్రాండ్కైనా ఏ స్మార్ట్ ఫోన్ కంపెనీకైనా వాళ్ళు తయారు చేస్తున్న ఫోన్ మార్కెట్లో సక్సెస్ అవుతుందా కాదా అనే విషయం తెలియదు. లైక్ యాపిల్కి తెలియదు ఎయిర్ ఫ్లాప్ అవుతుందని, సో వాళ్ళు ముందుగానే స్టాక్ పెట్టుకున్నారు. తీరా ఫోన్ ఫ్లాప్ అయింది, ప్రొడక్షన్ ఆపేశారు. ఇప్పుడు ఉన్న స్టాక్ని ఏ విధంగా అమ్మాలరా బాబు అని తలలు బాదుకుంటున్నారు. అంటే ఎగ్జాక్ట్గా ఇది ప్రాబ్లం రాకూడదనే ఐక్యూ మనకు లిమిటెడ్ స్టాక్లోనే తయారు చేస్తూ ఉంటుంది. వాళ్ళు తయారు చేస్తున్నప్పుడే లిమిటెడ్ స్టాక్లో తెస్తూ ఉంటారు. లైక్ 50,000 యూనిట్స్ 1,00,000 యూనిట్స్ అని తెస్తూ ఉంటారు. అవన్నీ అమ్ముడు పోయిన తర్వాత ఓకే సేల్స్ బాగున్నాయి అని వాళ్ళు అనుకున్న తర్వాత మళ్ళీ ప్రొడక్షన్ స్టార్ట్ చేస్తారు. ఆ విధంగా వాళ్ళు అమ్ముకుంటారు. ఈ విధంగా చేయడం వల్ల ఐక్యూ యొక్క మనీ వేస్ట్ కాదు, స్టాక్ అలా పడి ఉండదు. అండ్ జనాలలో పబ్లిక్లో ఫోమో క్రియేట్ అవుతుంది బికాజ్ ఆఫ్ లిమిటెడ్ స్టాక్. అప్పుడు జనాలు ఎగబడి కొంటారు. లిమిటెడ్ స్టాక్ ఉంది కాబట్టి ఎప్పుడు అయిపోతుందో తెలియదు కాబట్టి ఎగబడి జనాలు కొంటూ ఉంటారు. అండ్ మీరు కూడా వినే ఉంటారు 10 మినిట్స్లో ఇన్ని ఫోన్స్ అమ్ముడిపోయాయి, 1 అవర్లో ఇన్ని ఫోన్స్ అమ్ముడిపోయాయని. అంటే ప్రతి కంపెనీ ఇదే విధంగా చేస్తూ ఉంటుంది తమ ఫోన్స్ని అమ్ముకోవడం కోసం. అండ్ ఇంకొకటి కూడా ఉంది, ఎక్కువ స్టాక్ ఉంటే లాస్ వచ్చినా ఇష్టం లేకపోయినా భారీ డిస్కౌంట్లో ఫోన్స్ని అమ్మాల్సి ఉంటుంది బికాజ్ ఆఫ్ స్టాక్ క్లియర్ కావాలి కాబట్టి. సో ఇవన్నీ ప్రాబ్లమ్స్ రావద్దని ఐక్యూ లిమిటెడ్లో ఫోన్స్ తయారు చేస్తూ ఉంటుంది. వీటి వల్ల ఐక్యూ ప్రాఫిట్లోనే ఉంటుంది. ఫోమో క్రియేట్ అవుతుందా అంటే జనాలు ఎగబడి కొంటారు బికాజ్ ఆఫ్ లిమిటెడ్ టైం కాబట్టి. అదేవిధంగా కంపెనీ లాస్లో ఎప్పుడూ పోదు బికాజ్ ఆఫ్ ఫాల్తుగా మనకు స్టాక్ పడి లేదు కాబట్టి, ఎప్పటికప్పుడు స్టాక్ క్లియర్ అవుతుంది కాబట్టి ఎప్పుడు కంపెనీ ప్రాఫిట్లోనే ఉంటుంది. అండ్ ప్రైస్ డ్రాప్ చేయాల్సిన అవసరం లేదు. అంటే మనకు లిమిటెడ్ స్టాక్ ఉంది కాబట్టి భారీగా డిస్కౌంట్లు ఇవ్వడము, లాస్ వచ్చినా కూడా భరించడం అవేవి కూడా చేయాల్సిన అవసరం లేదు. అండ్ బ్రాండ్ వాల్యూ పెరుగుతుంది బికాజ్ ఆఫ్ ఫ్రీగా పబ్లిసిటీ అవుతుంది కాబట్టి. లిమిటెడ్ స్టాక్ అంటే తప్పకుండా మీరు మీ ఫ్రెండ్స్కి చెప్పడం, ఆ విధంగా వేరే వాళ్ళకి చెప్పడము అవుతుంది కదా, అదే ఫ్రీ పబ్లిసిటీ అనమాట. వీటన్నిటి వల్ల కంపెనీ ప్రాఫిట్లో ఉంటే కస్టమర్ మాత్రం డిప్రెషన్లో ఉంటాడు. కానీ ఇంకోవైపు యాపిల్, శాంసంగ్ లాంటి పెద్ద పెద్ద కంపెనీస్ 2 years 3 years ఓల్డ్ ఫోన్స్ కూడా ఇప్పుడు మార్కెట్లో మీకు సేల్ అవుతూ కనిపిస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుంటే ఐఫోన్ 17 వచ్చినా కూడా పాత ఫోన్స్ అయిన ఐఫోన్ 16, ఐఫోన్ 14, ఐఫోన్ 15, ఐఫోన్ 13 మీకు ప్రజెంట్ మార్కెట్లో కనిపిస్తాయి, అది కూడా భారీ డిస్కౌంట్తో. అదేవిధంగా శాంసంగ్ S26 వచ్చినప్పటికీ S25, S24, S23 మీకు ప్రజెంట్ మార్కెట్లో కనిపిస్తాయి, మీరు బై చేసుకోవచ్చు. ఈ కంపెనీస్ లాగా ఐక్యూ కూడా చేస్తుంది అని ఎక్స్పెక్ట్ చేయడంలో తప్పు లేదు.
కానీ మీరు ఒకటి గుర్తుపెట్టుకోవాలి, అది ఏంటి అంటే ఐకు అనేది చైనా కంపెనీ. ఇదిగో ఐకు వచ్చింది, మన కోసమే వచ్చింది, మన పాలిట దేవుడు అని గుడ్డిగా భజన చేయడం ఆపేయండి. ఏ బ్రాండ్ ఎవరికి చుట్టం కాదు. వాళ్ళు ఎవరి బాగు గురించి ఆలోచించరు. నీ మంచి కోసం, నా మంచి కోసం, ఎవరి మంచి కోసం ఆలోచించరు. వాళ్ళ మెయిన్ టార్గెటే ప్రాఫిట్. వచ్చామా, ప్రాఫిట్ చేసుకున్నామా, వెళ్ళిపోయామా, అంతే ఉంటారు. అండ్ ఇంకొక విషయం, నిన్ను తొక్కి ఒక మెట్టు పైకి ఎదగొచ్చు అని తెలిస్తే ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా నిన్ను తొక్కి వెళ్ళిపోతారు. సో వాళ్ళ గురించి గుడ్డిగా నమ్మడం, గుడ్డిగా భజన చేయడం ఆపేయండి. ఒక పాయింట్లో శాంసంగ్, యాపిల్ లాంటి కంపెనీస్ కస్టమర్ గురించి ఆలోచిస్తాయి. అందుకే మనకు పాత ఫోన్స్ ఇప్పుడు కూడా మార్కెట్లో కనిపిస్తాయి. బికాజ్ ఆఫ్ తక్కువ ప్రైస్ ట్యాగ్లో ఆ బ్రాండ్ ఫోన్ వస్తుంది కాబట్టి కస్టమర్ బై చేసి వాడుకుంటాడనే ఉద్దేశంతో పాత ఫోన్స్ని అమ్ముతూ ఉంటారు ఇలాంటి బ్రాండ్స్. కానీ ఈ చైనా బ్రాండ్స్ అలా కాదు. వాళ్ళ మెయిన్ టార్గెటే సేల్స్. వచ్చామా, సేల్ చేసామా, ప్రాఫిట్ చేసుకున్నామా, వెళ్ళిపోయామా, అంతే. కస్టమర్ ఏమైపోయాడు వాడికి సంబంధం లేదుగా. వాళ్ళు వచ్చిందే ఆ మార్కెట్ని గ్రాప్ చేసుకోవడం, ప్రాఫిట్ చేసుకోవడం కోసం మాత్రమే. అందుకే గుడ్డిగా చైనా బ్రాండ్స్ని మాత్రం నమ్మమాకండి. వీళ్ళు ప్రతి ఫోన్తో ఇలానే చేస్తూ ఉంటారు భయ్య. అంటే మనకు జస్ట్ నెంబర్ సిరీస్ మాత్రమే కాదు. ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుంటే ఐకు నియో సిరీస్, అవి మనకు రావడము 30,000లో వస్తూ ఉంటాయి. కొంచెం టైం తర్వాత మేబీ మనకు 20,000లో వస్తే బై చేద్దామని చాలామంది వెయిట్ చేస్తూ ఉంటారు. ఒకప్పుడు నేను కూడా వెయిట్ చేస్తూ ఉండేది. ఓకే మేబీ ప్రైస్ డ్రాప్ అవుతుందేమో అని వెయిట్ చేసేది. బట్ 26,000, 27,000 అంతే ప్రైస్ డ్రాప్. ఆ తర్వాత మళ్ళీ అది ఆ ఫోన్ ఎప్పుడు కనిపించదు, అవుట్ ఆఫ్ స్టాక్ వెళ్ళిపోతుంది. వచ్చినా కూడా టాప్ వేరియంట్ మీకు కనిపిస్తూ ఉంటుంది. సో ఆ ప్రైస్ ట్యాగ్లో మనకు వేరే ఫోన్స్ బెస్ట్ అనిపిస్తాయి. బట్ మీరు రీసెంట్గా చూస్తే మాత్రం ఉన్నాయి కదా, ఐకు నియో 10R అండ్ మనకు ఐకు నియో 10, ఇవి రెండు కూడా మీకు ప్రజెంట్ సేల్లో కొంచెం డిస్కౌంట్లో కనిపిస్తూ ఉంటాయి. లేదు మనకు రాబోతున్న ఐకు నియో 11 తర్వాత వీటి ప్రైస్ డ్రాప్ ఇంకా భారీగా అవుతుందని మీరు అనుకుంటే మాత్రం పొరపాటే. సారీ, ఐకు నియో 11 వచ్చిన తర్వాత వెంటనే కొంచెం టైం తర్వాత మనకు ఈ రెండు ఫోన్స్ డిస్కంటిన్యూ అయిపోతాయి. మీరు చూస్తూ ఉండండి, మీకే తెలుస్తుంది. పోకో మాత్రం ఈ విషయంలో ఐకు కన్నా చాలా బెటర్. వీళ్ళ పోకో F6 ఇప్పుడు కూడా మీకు ప్రజెంట్ మార్కెట్లో కనిపిస్తుంది. స్టిల్ పోకో F7 వచ్చి ఇన్ని రోజులు అయినా కూడా. అదేవిధంగా పోకో X8 అండ్ X8 Pro రాబోతున్నాయి. స్టిల్ మీకు పోకో X7 అండ్ X7 Pro కనిపిస్తాయి. అంటే మనకు కంపేర్ టు ఐకు పోకో మంచి పొజిషన్లో ఉంది. కస్టమర్స్ గురించి ఆలోచిస్తుంది. అట్లీస్ట్ ఐకుతో కంపేర్ చేస్తే బెటరే అనమాట. సో మొత్తానికి మీరు ఓవరాల్గా నోటీస్ చేస్తే నా ఒపీనియన్ ఏంటంటే మాత్రం ఐకు తన స్టాక్ని పెంచుకోవాలి. ఇలా జనాల ఫీలింగ్స్తో ఆడుకోకూడదు. యూత్లో ఐకు ఫోన్స్ చాలా ఫేమస్ అండ్ ఈ మధ్య ఆఫ్లైన్ మార్కెట్లో కూడా ఐకు ఫోన్స్ అడుగుతున్నారు. సో వీళ్ళ కోసమైనా ఐకు ఆలోచిస్తే బాగుంటుంది. మీరేమంటారు? ఇప్పుడే కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నచ్చితే వీడియో లైక్ చేయండి, షేర్ చేయడం మర్చిపోకండి అండ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. ఇదేనండి చిన్న వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నెక్స్ట్ మళ్ళీ కలుద్దాం. సైన్ ఆఫ్.